శివోహం అండి. నా పేరు డాక్టర్ రవలి. నేను జనరల్ ఫిజిషియన్ని. నేను హైదరాబాద్ నుంచి. నేను ఎస్కేఎస్ సాధన స్టార్ట్ చేసి ఒక 2 years అవుతుంది. నేను గురుగారి దగ్గరికి రాకుండా నేను ఒక సివియర్ హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అయ్యేదాన్ని. నాకు సివియర్ హెడేక్, అంటే దాన్ని మైగ్రేన్ అంటాం అనమాట. దాంతో నేను డే ఇన్ డే అవుట్ సఫర్ అయ్యేదాన్ని. హెడేక్ తోటి, వామిటింగ్స్ తోటి, ఎన్నో సిమ్టమ్స్తో చాలా వీక్ అయిపోయి, ఎనర్జీ లేకుండా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను. ఐ హావ్ లాస్ట్ హోప్ అనమాట. సరే, నాకు మెడిటేషన్ ఇంట్రెస్ట్ ఉండి నేను తెలుసుకుందామని ఇలా వచ్చాను. కానీ అవుట్ ఆఫ్ మై సర్ప్రైజ్, నేను ఇంటికి వెళ్ళిపోయాక సడన్గా నా పర్స్పెక్టివ్ అనేది మారిపోవడం జరిగింది. నాకు డైలీ వచ్చే మైగ్రేన్ అది మెల్లిగా తగ్గడం అనేది స్టార్ట్ అయింది మెడిటేషన్ చేస్తుండగా. నేను షాక్ అయ్యాను, ఏంటిది అసలు తగ్గదు అనే థింగ్, సంథింగ్ ఏదో అవుతుంది, నా బాడీలో ఏదో సమ్ హీలింగ్ జరుగుతుంది అనే విషయం నాకు అర్థమైంది. సో అలాగే మెడిటేషన్ చేస్తూ ఉన్నా. నెక్స్ట్ ఇంకొకసారి ఏమైందంటే 1 month గ్యాప్లోనే మాకు శివరాత్రి వచ్చింది. సో గురుదేవులు శివరాత్రికి కూడా శక్తిపాతం అందరికీ ప్రసాదిస్తారు అని తెలుసుకొని శివరాత్రికి ఆశ్రమంకి రావడం జరిగింది. గురుగారు ఒక సంకల్పం చేసుకోండి, మీకు ఏదైనా ఒక కోరికని తలుచుకోండి అన్నారు. ఆ రోజే నాకు చాలా మైగ్రేన్ ఉంది. నేను అసలు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బీ, ఉండలేకపోతున్నాను. సో గురుదేవ ప్లీజ్ నా మైగ్రేన్ ఎలా తగ్గించండి అని నేను ప్రే చేసుకున్నాను అండ్ శక్తిపాతం తీసుకున్నాను. గురుగారు వచ్చి నా తల మీద చేయి పెట్టిన వెంటనే ఇలా ఒక షవర్ ఆఫ్ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే సన్న జల్లులాగా మొత్తం వైట్ ఎనర్జీ మొత్తం నా తల నుంచి అలా నా బాడీ మొత్తం నిండిపోయినట్టు ఎక్స్పీరియన్స్ చేశాను. అది నాకు చాలా అద్భుతంగా, అసలు అమేజింగ్గా అనిపించింది ఏంటది అని. అండ్ నా బాడీలో నేను హీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఎంత తీవ్రంగా నాకు ఆ హెడేక్ వచ్చేది అది మెల్లగా తగ్గడం స్టార్ట్ అయింది. జాయిన్ అయిన 4 monthsకే అరౌండ్ 90% నేను ఆ పెయిన్ నుంచి హీల్ అవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత నా బాడీలో ఎనర్జీ పెరగడం, చాలా లైక్ జస్ట్ ఫీల్ లైక్ అ డిఫరెంట్ పర్సన్ అనమాట. అలాంటి మైగ్రేన్ ఫ్రీ లైఫ్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, అంతా గురుగారి దయ వల్లే. ద మూమెంట్ గురుగారు శక్తిపాతం ఇచ్చినప్పుడు మనకి ఏది బెస్టో అది బెస్ట్ వేలో జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ అనేది నాకు వచ్చిందనమాట. సో అప్పుడు అర్థమైంది, హీస్ జస్ట్ నాట్ పర్సన్, హీస్ డివైన్ బీయింగ్. ఎవరైతే చూస్తున్నారో మీ అందరూ కూడా గురుగారి డివైన్ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. శివోహం శివోహం శివోహం.